ఏపీ 39 టీవీ CEO ఆత్మహత్య. ఎస్, మీరు విన్నది నిజమే. కొన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారంట. నా మిత్రుడు ఫోన్ చేశాడు ఈరోజు ఉదయం 10 గంటలకి. ఏరా ఉన్నావా అన్నాడు. ఉన్నావంటే నేనేమో ఇంట్లో ఉన్నాడు అని కొడతా ఉన్నా అన్నా. ఏమో ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు అని గ్రూపుల్లో నీ ఫోటో పెట్టి కింద అంతా స్క్రోల్ చేస్తున్నారు. ఏ గ్రూపుల్లోనే ఆ అడ్వకేట్ వాని పేరు చెప్తే మళ్ళీ అది కూడా ఒక కౌంటరు. ఏరా అంటే ఇట్లా అంటున్నారా అంటే, అవును రా ఆత్మహత్య చేసుకున్నాను రా, నిన్న సాయంత్రం చేసుకున్నాను, పొద్దున కల్లా చచ్చిపోయినా, ఇప్పుడు నా ఆత్మ మాట్లాడుతుంది నీతో చెప్పు అంటే, జోక్ చేయదురా నిజంగా అంటే సర్క్యులేట్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరుకోని కాదురా నేను, నా గురించి నీకు తెలుసు కదా అని మళ్ళీ మాట్లాడినా. స్పీకర్ పెట్టినా, నా భార్య పక్కనే ఉంది, ఇట్లా చూస్తూ ఉంది. నేను ఆత్మహత్య చేసుకోవడం ఏందిరా? మరి అంత పిరుకోని అయితే కాదు, అది నీకు కూడా తెలుసు. మరి అది నిజంగా గ్రూప్లో చేశారా లేకపోతే నువ్వు జోక్ చేసావా నాకు తెలియదు, కానీ నీకు మెంటల్ అంట. ఎస్, నిజంగా మెంటల్ వచ్చింది నాకు. ఎందుకు వచ్చిందంటే మెంటల్ నువ్వే ఫోన్ చేసావు ఈరోజు. నువ్వు కరోనా టైంలో అలా పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చినావు, దాదాపు 5.5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకొని. ఆ రోజు మనం ఒకటే అనుకున్నాం, ఏముందిరా జీవితము, ఎట్లా పోలే దేవుడు, ఇప్పుడన్నా మంచి చేసుకుందాం, అందరూ బాగుందాం, హ్యాపీగా ఉందాం అని మాట్లాడుకున్నాం. మరి ఇవాళ నువ్వే నాకు మెంటల్ వచ్చింది, నువ్వు ఎస్ రా నాకు 2 సార్లు కరోనా వచ్చింది, 2 సార్లు సర్వీస్ చేశాను. ఒకటే అనుకున్నా, కరోనా సమయంలో చనిపోలేదు, ఎక్కడో ఇక మనకు దేవుడు భూమి మీద నూకలు ఉన్నాయి. అదే మన సారు, మన గురువు శ్యామ్ సార్ చనిపోతే ఎంత బాధపడ్డాం. ఎంత మంచి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ సారు. ఆ రోజు కరోనాలో ఆ రోజు మనము పోయింటే మనము ఈరోజు మర్చిపోయిండే వాళ్ళు ఎవరో. ఇంకా నిన్న ఛత్రసాల మంజు కనపడినాడు నన్ను. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో హనుమాన్ చాలీసా అది జరుగుతుంటే వెళ్ళాను. ఏంది రెడ్డి నువ్వు ఈ మధ్య ఇట్లా రెచ్చిపోతున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద పెడుతున్నావు న్యూస్, నీకు థ్రెట్ ఉండదా, నిన్ను కొడితే చంపితే అంటే, చంపితే ఏం రెడ్డి నీకు ఫ్యామిలీ ఉంది కదా? అవును ఉంది, ఫ్యామిలీ ఉందని కరోనా టైంలో కరోనా ఫ్యామిలీ ఉన్న వాళ్ళని వదిలిపెట్టలేదు కదా. కరోనా టైంలో అకౌంట్లో పోయింటే ఎవడు ఉండరు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు చంపినారనుకో, నా పిల్లలో లేకపోతే నా మనవరాల్లో మా తాత కూడా ఉండేవాడంట అప్పుడు జర్నలిస్ట్గా. పీసులు నరిగినారంట సప్తగిరి సర్కిల్లోనూ టవర్ క్లాక్లోనూ. కానీ అట్లా కనీసం ఒక్కరోజన్నా పేపర్లో వేస్తారు కదా. మామూలుగా చనిపోతే ఎవడు పట్టించుకోరు, పేపర్లోనూ రాదు ఏం రాదు. ఈ వృత్తిలో ఉండి చంపినాడు అనుకో, చరిత్రలో అట్లా కనీసం ఒక్కరోజన్నా నా పిల్లలను అనుకుంటారు మా నాయనని చంపినారు అప్పుడు అని చెప్పుకుంటారు. అది మంజు అంటే నువ్వు బలవాడయా, నీతో నేను మాట్లాడలేను ఆయన సైడ్ అయిపోయాడు. బట్ కమింగ్ టు ద పాయింట్, ఎందుకు సూసైడ్ చేసుకోవాలా? ప్రపంచంలో మనిషి తప్ప సూసైడ్ చేసుకునే జంతువులు కానీ పక్షులు కానీ ఏవి లేవు. సూసైడ్ చేసుకోవు. కానీ తెలివైన విజ్ఞానవంతులైన మనము ఎందుకు సూసైడ్ చేసుకోవాలా? నిన్న మా అన్న జనార్దన్ రెడ్డి అన్న చనిపోతే అదే బాధే. నాతో ఒక్క మాట ఎవరితో షేర్ చేసుకున్నా కూడా కొంచెం ధైర్యమైన వాళ్ళతో ఏదో ఒకటి చేసేటోళ్ళు. కానీ అంత పిరిగ్గా నిజంగా ఆయన వెంకటేశ్వర మాల వేసేవాడు. ఆ మాల వేస్తే నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అన్నట్టుగా ఆయన ఉన్న ఆ హీట్కు, ఆయన ఉన్న నిజంగా గ్లామర్కు నేను ఎంతో సంతోషించావని అయితే నిన్న చూస్తే. అంత పెద్ద బిల్డింగు, పిల్లలు, ఏం చేస్తాం? జీవితం మహోన్నతమైన జీవితాన్ని ఆస్వాదించడం కూడా తెలియాలి. ప్రతి క్షణం ఆస్వాదించాలి. డబ్బులు ఆనందాన్ని ఇస్తాయంటే కానే కాదని చెప్పాలి. డబ్బులే కాదు, వస్తువులు కూడా, కాస్ట్లీ వస్తువులు కూడా, బెంజ్ కార్లు కూడా, రోల్స్ రాయల్ కార్లు కూడా ఏవి కూడా మనిషికి ఆనందాన్ని ఇవ్వవు అనే సత్యం తెలుసుకోవాలి. బెంజ్ కార్లో కూర్చుంటే ముడ్డి కింద మొలలుంటే బెంజ్ కార్లో కూర్చున్నా నొప్పిస్తాయి, రోల్స్ రాయల్ కార్లో కూర్చున్నా ముడ్డి కింద మొలలుంటే ఏమి నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఆ సత్యం తెలుసుకో. నువ్వు బాడీ ఆరోగ్యంగా ఉండి నీ మైండ్ షార్ప్గా ఉంటే హ్యాపీగా ఉండగలుగుతావు. లేదు జనరల్గా ఏదో చచ్చే కాలం వచ్చినప్పుడు ఏ డిసీజ్తోనూ చేస్తాం, షుగర్తోనూ చేస్తాం, బీపీనో లేకపోతే కార్డియాక్ అరెస్టో ఇంకోటో చచ్చేది ఖాయం. దాంట్లో నో డౌట్. మనిషిగా ఉన్నప్పుడు ఎస్ గతంలో చాలా తప్పులు చేసి ఉండొచ్చు. యోగి వేమన చెప్పారు. యోగి వేమన ఎన్నో తప్పులు చేసి తెలుసుకున్నాడు. యోగి వేమన అంటే ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. టవర్ క్లాక్ నుంచి మా ఇంటికి అట్లా పోతా కదా, ఈ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇలా పోయినప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం డైలీ చూస్తాను నేను. బతికితే ఇట్లా బతకాలరా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరి ఉర్రి తీసినారంట, పోతే ఇప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయినాడు. కనీసం మనం అట్లా కాదులే, అంతతో పోల్చుకోలేదు నేను.
ఆయన చూసి ఫీల్ అవుతున్నా. విగ్రహాలు ఎందుకు పెడతారు? ఇన్స్పిరేషన్ కోసం విగ్రహాలు పెడతారు. విగ్రహాలు ఏదో పెట్టినారు, ఆడబెట్టినప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం చూసినప్పుడల్లా మైండ్లో రావాలి, యోగి వేమన విగ్రహం చూసినప్పుడు మైండ్లో రావాలి, ఇలాంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం చూస్తే మైండ్లో రావాలి, అబ్దుల్ కలాం విగ్రహం చూసినప్పుడు ఆయన ఏం చేశాడనేది మైండ్లో, ఆ విగ్రహం చూసినప్పుడు కనీసం ఒక 10 సెకండ్లు మైండ్లో రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడు మైండ్లో రావాలి, ఆయన ఏ విధంగా చదువుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత ప్రపంచ మేధావిగా ఎదిగాడు, రాజ్యాంగం ఎందుకు రాశాడు. ఈ విగ్రహాలు ఊకే పెట్టరు బజార్లో, ఏదో ఇళ్లలోనో లేదా మ్యూజియంలో పెట్టచ్చు. రోడ్లలో ఎందుకు పెడతారంటే ఇన్స్పిరేషన్ కోసం. అది చూసినప్పుడు కనీసం ఆ మహానుభావంలో 1% అన్న బతకంటారా మీరు అని చెప్పడానికే ఆ విగ్రహాలు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం చూసినప్పుడు నాలో ఎక్కడ లేని గూస్ బంప్స్ వస్తాయి. అమ్మ బతికితే ఇట్లా బతకాలరా అనిపిస్తుంది. మళ్ళీ ఇంటి నుంచి భోజనం చేసుకొని మళ్ళీ ఇట్లా ఆఫీస్కి వస్తా. ఈ పక్క వచ్చినప్పుడు యోగి వేమారెడ్డి విగ్రహం కనిపిస్తుంది. ఏముంది పుట్టగోసి ఏంది లేదు, జీవితం ఇంతే కదా, ఇంతకంటే ఏముంది చెప్పు, ఎప్పుడైనా ఇదే కదా. లాస్ట్కి ఆయన పుట్టగోసి కాదు కదా, అన్నీ తీసి పడేసి ఉత్త బేర్బాడి ఉత్త బిత్తలు అంటామే అట్లా ఆయన ఉన్నాడు. ఇట్లా పోయినప్పుడేమో పౌరుషం వస్తుంది, ఇట్లా పోయినప్పుడేమో సప్పగా అయిపోతుంది. ఏముందిలే జీవితం అని. నిజంగా వాడు ఈరోజు అంటాడు నువ్వు సూసైడ్ చేసుకున్నావని. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే నా ఆత్మ ఏమన్నా మాట్లాడుతుందారా? ఏమిరా బాలరాజు, పని చేసుకునేవాడిని కూడా డిస్కరేజ్ చేయాలని చూస్తున్న నా మిత్రులు ఎవరైనా ఉంటే వేసేసి మానుకోండి అవన్నీ కూడా. ఇక నేను ఎప్పుడన్నా లేకపోతుంటాం. ప్రతి మనిషి కూడా అప్పుడప్పుడు డిప్రెషన్ అవుతుంటారు. ఆ డిప్రెషన్ లేకపోయినప్పుడు నేనేం చేస్తుంటాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో కుంగిపోక తప్పదు. బాధ అనేది మనిషికి ఉంటాయి. మనిషి అంటేనే బాధ, సంతోషము అన్నీ ఉంటేనే మనిషి. ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు అనుకో నీకు ఖచ్చితంగా పిచ్చి అనుకోవాలి. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నా కూడా పిచ్చోడే. సమపాలల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. బాధ వస్తే బాధపడాలి, ఏడుపు వస్తే ఏడవాలి, నవ్వు వస్తే నవ్వాలి, కోపం వస్తే అరవాలి. ఇవన్నీ సమపాలల్లో ఉంటే జనరల్ మనిషి. లేదంటే వాడు పిచ్చోడన్నా ఉండాలి, లేదంటే యోగి అయినా ఉండాలి. అన్ని జీవితాన్ని జయించి మౌనంగా ఉంటారు అలాంటి వాళ్ళన్నా ఉండాలి. లేకపోతే మూడో కోవకు అక్కడ సగం పిచ్చోడు అంటారు. అంటే నా అలా అంటాను నేను, సగం పిచ్చోడు. నన్ను అంటున్నాడు ఇందాక పోలీసులకు లాయర్లకు మధ్యలో నేను నలిగిపోతున్నావు, ఏమైనా సూసైడ్ చేసుకుండేవరా నువ్వు అంటే, నేనేమన్నా తప్పు చేస్తే ఒకటే అన్నా, రే ఒకవేళ తప్పు చేసి ఉరితాడుకి ఇట్లా వేసినా ఉరితాడును ముద్దాడి చచ్చిపోతారా, నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను ఉంటానులే అని చెప్పాను నేను. ఇక్కడ చూస్తున్నాం మనం చలికాలంలో కాస్త ఎండనిద్దాం, ఎండనియకపోతే లేదంటే మానసిక ఒత్తిడి తప్పదంటున్న వైద్యులు. నిజంగా చెప్తున్నా, నేను మొన్ననే రీసెంట్గా కూడా ఒక మంచి ఇల్లు తీసుకున్నా. అంటే రెంటెడ్, నాకు ఇంతవరకు సొంత హౌస్ లేదులే. అక్కడ ఎండ బాగా వస్తుందని ఈ ఎండ కోసం మారాను. సీజనల్ ఎఫెక్టివ్ సిండ్రోమ్ SADగా నామకరణం చేశారంటే కొన్ని పదాలు పలకలేకపోవడం, తెలిసిన విషయాలన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది, ఇతరులతో కలిసేందుకు ఇష్టపడకపోవడము దీని ప్రభావమే. ఉదయం 10 లోపే అరగంట ఎండలో ఉండాలని సూచన. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హోవార్డ్ లీవైన్ వెల్లడి అంటూ కూడా రాశారు. నిజంగా చెప్తున్నా, సూర్యరశ్మి తగలకపోతే సగం జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు 8 లోపల లేదా 9 లోపల వచ్చే ఎండ చాలా మంచిది. ఒక అరగంట ఎండలో కూర్చొని పేపర్ చదవడంలో, ఎండలో కూర్చొని కాఫీ తాగడము, ఈ బట్టలన్నీ వేసుకోకూడదు. మనం గోవాలో వెళ్తే చూస్తుంటాం, గోవాలో కేవలం జస్ట్ బికినీ వేసుకొని ఎండలో అలా పడుకొని ఉంటారు ఫారినర్స్. గోవా బీచ్లో వచ్చి ఎండలో పడుకుంటారు పొద్దున్నే డైలీ. అలా ఒక నెల రోజులు అట్లా వచ్చి డి విటమిన్ బాగా పుష్కలంగా శరీరానికి అందేటట్లు చేసుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్తుంటారు. ఈ నవంబరు, ఈ డిసెంబరు, ఈ నెలల్లో ఎక్కువ. నవంబర్లో పోతే ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. మన అనంతపురంలో ఉన్న సూర్యుని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొద్దున్న 9కో 10కో లేస్తారు, ఇంకా 6 నుంచి ఇంక మొదలవుతుంది. మళ్ళీ చీకటి పడగానే ఇంటికి వచ్చేస్తారు. అంటే ఎండ అనేది చూడరు. మనకు ఎండ పుష్కలంగా ఉంది, అందుకని డి విటమిన్ వాడండి. అప్పుడప్పుడు ఈ టెక్నిక్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇళ్ళల్లో ఉంటాయి. ఇది మామూలుగా ఊదితే చిన్నపిల్లలు. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలతో కూడా ఆడుకోవడంతో కూడా డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. చిన్న పిల్లలతో నిజంగా 6 నెలలు, సంవత్సరం లోపల ఉన్న పిల్లలతో
వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఆడుకుంటే హ్యాపీనెస్, మనసు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకనే పిల్లలు అనేది ఇంట్లో ఎవరో మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఉండాలా, ఉమ్మడి ఫ్యామిలీ అంటారు. ఇప్పుడు అట్లా లేదు, మొగుడు పెళ్ళాం ఉండడం, రోజు కొట్లాడుకోవడము, నువ్వేంది నేనేందని. ఇది చూడు ఒకసారి, ఇది నేను అప్పుడప్పుడు చేస్తుంటాయి. దీంట్లో నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ పోతే ఇంకొక రకమైన సౌండ్ వస్తుంది. ఇవన్నీ నేను మైసూరు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో కొనుక్కున్నా, 2 కొనుక్కొని అంటే ఒకటి పగిలిపోయింది. ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూపిస్తాను మీకు చూడండి. నేను పిచ్చోని కాదురా, నేను తెలుసుకున్న లైఫ్, డబ్బులో జీవితం లేదురా. డబ్బు ఉన్న వాళ్ళు మా బంధువులు 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, నా రిలేషన్లో ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎంజాయ్ చేయాలంటే డబ్బు అక్కర్లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ 10 మంది ఉన్నారా, లేదా ఆ 10 మందిని నువ్వు ఎంటర్టైన్ చేయగలుగుతున్నావా, లేదు నీ మనసును నువ్వు హ్యాపీనెస్ పెట్టుకున్నావా. నువ్వు బస్సులో పోయినా, పడవలో పోయినా, రైల్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, ప్రతి క్షణం ప్రతి వస్తువును చూసుకుంటే ఎంజాయ్ చేయడమే లైఫ్. కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అవన్నీ లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా. మనకు అన్నీ ఇచ్చాడు, మనకి ఏం కావాలి. డబ్బు లేకపోతే ఏమవుతుంది, పుట్టగోసి అప్పులు అయితే ఇంకో రోజు తీరుతుంది. లేదు డబ్బు లేకుండా చనిపోతే ఏమవుతుంది, మా నాన్న ఏమి సంపాయలే, ఏదో మా తాత ఇచ్చిన ఎంతో 8 ఎకరాలు 10 ఎకరాలు ఎంతో భూమి ఉండేది, దాంట్లో 3 అన్నదమ్ములు మంచి కింద పంచి ఇచ్చినాడు. మా ఆయన చచ్చిపోయే వరకు పుట్టగోసి పెట్టుకొని బతికినాడు. 100 ఏళ్ళు బతికినాడు మా నాన్న. నా దగ్గర నేను గర్వంగా చెప్తా, 100 ఏళ్ళు బతికాడు మా నాన్న. నేను హ్యాపీగా చూసుకున్నా. జస్ట్ నేను అలా బయటికి వెళ్ళి వచ్చే లోపల మా నాన్న చనిపోయినాడు. అంటే నిజంగా చూడండి, జీవితం అంటే ఎంతకంటే ఏమీ లేదు. వాడెవడో ఎదుగుతుంటే వాని మీద రాళ్ళు వేయడము, వాని లాగడము, వీని మీద విమర్శలు చేయడము, వాడు అవినీతి పరుడు అని చెప్పడము, ₹1 కోటి హనుమంతుడు డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు అంట. నిజంగా నాకు ఇప్పటికీ అప్పులు ఉన్నాయ్యా. బజాజ్ ఫైనాన్స్ వాడు ఇందాక మెసేజ్ పెట్టినాడు, ఒక సెల్ ఫోన్ తీసుకుంటే దానికి ఏసీ, ఆఫీసులో ఏసీకి కూడా నెల ఇది కడుతున్నా ఈఎంఐస్. నిన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇది అంటే ఆర్ఎస్ కాలేజ్ గ్రౌండ్లో మొత్తం చూపించాను నా హిస్టరీ అంతా. నాకు ఉంగరాలు 3 రింగ్స్ ఉండే. నేను దండపాణి ఫైనాన్స్లో చేసినప్పుడు ₹1.5 కోటి డబ్బు సంపాదించింది. అదంతా పోయింది, నా దగ్గర ఏం లేదు. మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ఏమవుతుంది జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అట్లా భయపడే వ్యక్తిని కాదు. నాకు మెంటలు లేదు, నాకు తిక్క లేదు, నాకు సగం పిచ్చి లేదు, పుల్లు పిచ్చి లేదు. దయచేసి నేను నా భావాలను వ్యక్తీకరిస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు స్వీకరించండి, కష్టమైన వాళ్ళు మెంటలోడని అనుకోండి, తిక్కోడని అనుకోండి, ఏమన్నా అనుకోండి, అది మీ ఇష్టం. దీనివల్ల మైండ్ ఎంత రిలీఫ్ అవుతుందంటే, మీరు ఏదో నేను పిచ్చోడు అనుకుంటుంటారు కానీ కానే కాదు. కావాలంటే మానసిక వైద్యులను అడగండి. పిల్లలతోనూ, కుక్కలతోనూ, పిల్లులతోనూ స్నేహం చేయడము, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే వాడుకోవడము, లేదు అప్పుడప్పుడు ఎక్కడన్నా భజన చేస్తుంటారు ఊర్లో, మనకు రాకపోయిన పాట తాళం వేసి సౌండ్ విన్నా కూడా, ఇవన్నీ ఉన్నాయి సౌండ్ థెరపీ. ఇవన్నీ మన పెద్దోళ్ళు ఏది కూడా ఊకే కనిపెట్టలే. గంట శబ్దము, ఈ తాళం శబ్దము, ఇవన్నీ ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కాదేది కళకు అనర్హం అన్నట్టుగా సంతోషానికి ఏ దాంట్లో అయినా ఎత్తుక్కోవచ్చు సంతోషాన్ని. డబ్బు, విలువైన వస్తువులు సంతోషాన్ని ఇవ్వవు. అలా విలువైన వస్తువులు సంతోషాన్ని ఇస్తే, ఇప్పుడు ప్రపంచంలో 3 దగ్గర వాచ్లు ఉన్నాయంట. మన అంబానీ కొడుకు దగ్గర, ఇంకొక ఇద్దరి దగ్గర ఎన్ని 5 కోట్లు 50 కోట్లు ఎంతో మనం చూపిస్తుంది టీవీలో చూస్తే. పోనీ ఆ వాచ్ వల్ల, పోనీ ఆ వాచ్ కట్టుకుంటే కడుపులో అల్సర్ తగ్గుతుందా, గ్యాస్ తగ్గుతుందా? ఏమి తగ్గదు. తెలుసుకోండి, మనకు తగినంత డబ్బు అయితే కావాలి, దాంట్లో అనుమానం లేదు. మనం బతకడానికి, తినడానికి, మన పిల్లల్ని చదివించుకోవడానికి ఒక చిన్న ఇల్లు, ఇంకో కొంచెం చిన్న కారు, తప్పేం లేదు. జీవితాన్ని ఆస్వాదించండి, ఆనందించండి, ఈర్ష్య పడద్దండి. ఈర్ష్య కూడా, ద్వేషం కూడా మానసిక రోగానికి కారణాలు అవుతాయి. ఎదుటోన్ని కంపారిజన్ చేసుకోవద్దండి. వాడు అట్లున్నాడు, వీడు ఎదిగిపోతున్నాడు, మా పక్కింటాడు వాళ్ళు, మా చిన్నాయన కొడుకు ఇట్టున్నాడు, మా వానికి జాబు రాలే, ఏమవుతుంది ఇప్పుడన్నా పోతాం. నేను పుట్టిన ఊర్లో కూడా నేను చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవన్నీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. మా ఊర్లో ఏదైనా వినాయక చవితి కానీ లేకపోతే ఏదైనా పండగలు వస్తే
మామూలుగా కాదు, ఊరంతా ఉర్రూత లుగిస్తా. నేను ఉన్నా లేకపోయినా మొన్న వినాయక చవితికి కూడా నాకు జ్వరం వచ్చిపోలే. పిల్లలందరినీ ఒక ఎంకరేజ్మెంట్ తీసుకొస్తా. ముసలి వాళ్ళు లేదు, స్త్రీలు లేదు, వృద్ధులు లేదు, ఎవ్వరు అందరినీ మొత్తం డ్యాన్స్ చేయిస్తా, బ్రహ్మాండంగా డ్రమ్స్ కొట్టిస్తా, డీజే పెట్టిస్తా. ఇవన్నీ మా ఊర్లో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాకూడదు అన్నదే నా ఇంటెన్షన్. నన్ను కనుక్కోవచ్చు. నేను ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి ఈ విధంగానే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా క్యారెక్టర్ ఇదే. నా పుట్టిన ఊర్లో అడిగితే తెలుస్తుంది. నాకేం మెంటల్ లేదు. మేము మెంటలోడు అనుకుంటాం. మరి ఏం చేయాలి? నా ఊర్లో అడగండి ఒకసారి చెప్తా. అప్పుడు అట్లే ఉన్నా, ఇప్పుడు ఇట్లే ఉంటా, చచ్చిపోయే వరకు కూడా హ్యాపీగానే ఉంటాను కూడా. అందుకని అప్పుడప్పుడు నా మాదిరి ఇలా ఎంజాయ్ చేయండి. సార్ చూడండి, చంపుతాం కానీ చచ్చిపోయి అంత పిరిగివాడిని అయితే కాదు. చంపాల్సిన అవసరం నాకు లేదనుకోండి, జస్ట్ మాట వరుసకు చెప్తున్నా. ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ గురించి మీకు కొన్ని చెప్తా. అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురాలే. ఇది అప్పుడప్పుడు ఆఫీస్లో కూడా ఉంటుంది. ఇది ఇట్లా అని ఊరికే ఊపుకుంటుంటా. తర్వాత ఈ విజిల్ కూడా ఇట్లా కోతి పనులన్నీ చేస్తుంటా. ఇంకా చాలా ఉన్నాయి. ఎవడన్నా నాకు కోపం వస్తే పేల్చేద్దామని అనుకుంటా. ఇది డమ్మీ గన్ను, మళ్ళీ నిజంగా అనుకున్నారు. రీల్ టాపాకులు పెట్టుకొని వాని మనసులో తలుచుకొని ఫటా 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 కొడతాను తప్ప వాని మీద నాకేం కోపం ఉండదు. నాకు శత్రువులు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా నాకు అనవసరం. నాకైతే వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా శత్రువులు లేరు, ఉండరు. అంతే. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ నా ఎదుగుదల శత్రుత్వం ఏర్పడినా, లేదా నా వల్ల తెలుసో తెలియక వాళ్ళకి ఏదన్నా చేసినా, ఐఎమ్ వెరీ సో సారీ. చెయ్యను. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు చనిపోతామో తెలియదు. న్యాచురల్గా దేవుడు ఏదన్నా రోగమో ఏదన్నా ఇచ్చి చనిపోతే ఓకే, కానీ మనమంతకు మనం ఆత్మహత్య చేసుకోవడం నేరము, తప్పు. ఇది ఊకే అట్లా అప్పుడప్పుడు కొన్ని అడిగేసి పోతే పోన్లేరా వాంతోనేమని నా కోపం తీర్చుకుంటా. ఇది ఇట్లా ఒక 5 నిమిషాలు చేసాం అనుకో, నిజంగా ఇవే ఆలోచన ఉండదు. దీన్ని కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటా. ఇది మీ అందరికి ఇది సరిగా పని చేయలేదులే అని పోయింది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. ఇది కూడా ఊది మూగపోయింది. ఇది ఊది మూగపోయింది. ఇది నాకేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు, కానీ ఊరికే రిలీఫ్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఊతుంటా. ఇంకా మా అబ్బాయికి నేర్పిస్తున్నా ఇంట్లో. ఇది పియానో అన్నీ ఉన్నాయి. ఇది కూడా అప్పుడప్పుడు ఊకునే. దీని సౌండ్ ఎట్లుంటుందంటే చెవు దగ్గర పెట్టుకుని ఊరికే అట్లా కొట్టి ఒక్కసారి ఇలా అంటే దగ్గర 30 సెకండ్స్ వరకు ఆ సౌండ్ అలా ఎంత ఇంపుగా ఉంటుందంటే, నాకు ఎప్పుడన్నా నిద్ర రాకపోతే కన్నా నేను ఇదే పనే చేస్తాను. ఇంట్లో కూర్చొని నాకు కొంచెం నిద్ర రాలేదనుకో, నాకేం దీని గురించి రాదు. కాకపోతే మా అబ్బాయికి నేర్చుకుంటున్నాడు కదా, నేను అప్పుడప్పుడు దీన్ని ప్రయోగం చేస్తుంటా. ఇది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క సౌండ్ వస్తుంది. దీన్ని ఐ కెన్ ఎంజాయ్. దీంట్లో నేను ఆనందం పొందుతున్నా. ఇప్పుడు ఇంకా ఉంది. ఈ ఫ్లూట్ పగిలిపోయింది. ఫ్లూట్ బాగుంటే చూపించేవాడిని ఏదో లైట్గా, బట్ ఇది పని చేయట్లేదు ఇప్పుడు. ఊరికే మా అమ్మ దగ్గర కూడా అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటా. అంటే వాళ్ళకు కూడా లోపల ఉన్న
కొడుగ్గా ఏం చేయాలి, అప్పుడప్పుడు వాళ్ళని సంతోష పెట్టాలంటే అప్పుడప్పుడు పోయి ఊరినట్లు అమ్మ దగ్గర లేకపోతే భార్య దగ్గర పిల్లల దగ్గర అవన్నీ చేయగలిగితే మనల్ని కూడా పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మనం అని కోపంగా ఉంటే వాళ్ళు కూడా అట్లే తయారవుతారు. మా డాడీ ఉండేటోడు అంటే మనం చనిపోయిన తర్వాత వాడికి ఒక భార్య వస్తుంది, వాడికి గొడవలని ఇస్తాం. మా అమ్మ నాన్న ఉండరాయా, ఏ రోజు కూడా ఇట్లా కొట్లాలా, ఎంత ఎంజాయ్ చేస్తా అంటే మేము అని వాడు అనుకోవాలి. ఆ స్థితికి మనం రావాలి. అందుకని నేను ఇంట్లో కూడా మా అమ్మ దగ్గర కూడా ఇట్లా పోయి ఊపుతా అంట చెవులో. అంటే మా అమ్మ తిడతా అంటది, పొద్దుపోలేదా నీకు అవులాయిగా అది ఇది అంట. అయినా లోపల సంతోషపడుతుంటారు, మా వాడు ఈ వయసు వచ్చినా కూడా వీడు ఈ కామెడీ మానుకోలేదని. ఎంత వయసు వచ్చినా అమ్మకు కొడుకే, వాళ్ళ పిల్లలమే, ఎప్పటికీ పిల్లలమే. మనం బాగుండాలని కోరుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీ కూడా భార్యాభర్త బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడన్నా నేను ఏదన్నా కొంచెం బాధలో లేకపోతే ఏదైనా కోల్పోయో లేకపోతే ఏదైనా డబ్బులు ఎవరన్నా ఇవ్వాల్సిన వాడు ఈకపోయో ఎగురొట్టి ఇట్లా ఉన్నప్పుడు నేను ఇవి కూడా పెట్టుకుంటప్పుడు, రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా ఇట్లా ఊకా ఏదో ఒకటి వచ్చింది. దానికి మనకున్న గొంతు దేవుడిచ్చింది పాడుతుంటాం. ఇంకా ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు పిల్లల దగ్గర హరే రామ హరే కృష్ణ. వాళ్ళంతా ఎందుకు ఫారినర్స్ మర్చిపోయినా, ఫారినర్స్ అంతా ఎందుకు ఇండియాకి వచ్చి హరే రామ హరే కృష్ణ, వాళ్ళకి ఏమైనా పొద్దు పోదా డబ్బులు లేకనా, హరే రామ హరే కృష్ణ 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 రామ రామ, వాళ్ళకేం పొద్దు కాదు. ఫారినర్స్ వాళ్ళు చదువుకొని లక్షల జీతాలు వస్తున్నాయి. ఇండియా కల్చర్ ఇస్ గ్రేట్. ఇది కూడా ఎప్పుడన్నా మనిషికి స్ట్రెస్ రిలీఫ్ కావాలన్నా, మానసికంగా కొంచెం లోగా ఉంటే ఇలాంటి ప్రయత్నం చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను కూడా ఇంట్లో ట్రై చేస్తుంటా. రాదు అయినా ఓకే చెప్తుంటా. మనకు నవ్వు పెడితే మన నవ్వు మనమే గోపుకోవాలి. ఇది పెట్టుకోండి, ఇది చాలా బాగుంటది నిజంగానే. అప్పుడప్పుడు హాయిగా ఇట్లా గోపుకుంటుంటాం. మన నవ్వు మనమే గోపుకోవాలి. రైట్. అత్యంత డేంజరస్ ఏదైనా ఉంది, జంతువులు కావచ్చు ఏదన్నా అంటే, జంతువులు డేంజరస్ కానే కాదు, మనుషులే అత్యంత డేంజర్. ప్రపంచంలో ఉన్న ఈ జీవరాశుల్లో అత్యంత డేంజరస్ ఉన్నారు అంటే మనుషులే. ఆ మనుషులు కూడా ఎవరు? నీ దగ్గరే ఉంటారు, నీ చుట్టుపక్కలే ఉంటారు, నీ బంధువులై ఉంటారు, నీ స్నేహితులై ఉంటారు. వేరే వాడు చేయడానికి ఛాన్సే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు కోసం పరిగెత్తద్దండి, సంతోషం కోసం పరిగెత్తండి, సంతోషంలో ఉండండి. ప్రపంచంలోనే అన్నిటికంటే ముందు సంతోషకరంగా ఉండే ఇండియా ఒకప్పుడు, ఇప్పుడు
వేరే దేశాలు నెంబర్ 1లో ఉన్నాయి. మనం ఏదో 60లోనో 70లోనో ఉన్నాం సంతోషకరమైన దేశాల్లో. కాబట్టి ఫిన్లాండ్, ఐలాండ్, న్యూజిలాండ్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లేక మనం ఎక్కడో ఉన్నాం. కాబట్టి సంతోషంగా ఉందాం, సంతోషంగా బతుకుదాం. మళ్ళీ ఒకరోజు ఇలాంటి చిన్న చిన్న స్టోరీలు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం. బోర్ కొడితే నేనేం చేయలేను, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేసుకోండి. నమస్తే.